కొడంగల్ ఈ పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొడంగల్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మరి కొడంగల్ అభివృద్ధి కోసం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి నిరుద్యోగం కానీ అదేవిధంగా రైతులకు కానీ వారికి ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారు, అసలు కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, కొడంగల్ ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లో ఎవరికి ఓటైపోతున్నారు అని వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాండూరు పట్టణానికి అతి దగ్గరలో శుభమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ వారి ఫార్మ్ ఫ్లాట్స్ 92 ఎకరాల్లో మెగా వెంచర్, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం, కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ఫ్లాట్లు కేవలం 45 లక్షలకి 1 ఎకరా ఫార్మ్ ఫ్లాట్, కేవలం 23 లక్షలకి 6 ఎకరా ఫార్మ్ ఫ్లాట్, సిసిఐకి అతి దగ్గర, వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్. మరెందుకు ఆలస్యం, వెంటనే సంప్రదించండి 8341141794. ఆడపిల్లలకు ఇచ్చిండు, మగ పిల్లలకు లేదు. అవును, మీరు లేని మేము లేమా? ఉండరు. మీరు ఉండాలి, మేము ఉండాలి. అవును, ఆడవాళ్ళకి ఇస్తే మీకు అలాగే పెడతామంటే సరిపోతుందా? కొట్లాడుతారు మొబైల్ మీతోటి, కొట్లాడతారేమి? మరి నీవు లేని నేను ఎక్కడ? పథకం మీకు మంచిదే కదా, ఫ్రీగా అవుతారు కదా. తిరిగి మేము పోతాము, నేను అడ్డపడితే నువ్వు పట్టుకొస్తావా? కాదొకటి తప్పు. మొబైల్ కూడా ఫ్రీగా పెట్టాలంటే పెట్టాలి, మగ పిల్లలకు కూడా పెట్టాలి. అయితే ఓటు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? ఎవరికైనా వేస్తాం, ఎవరు మధ్యకి వస్తే వాళ్ళకి వేస్తాము. చేతు మనం కమలపు గుర్తుగా లేకపోతే కారు గుర్తుగా? చేతు గుర్తుకే వస్తుందో, కమలం గుర్తుకు వస్తుందో, అది చెయ్యి యాడిపోతుందో దానికి వేస్తాను. ముందే ఫిక్స్ కాలే, ముందు ఫిక్స్ చేయం మేము. అది యాడిపోతుందో ఆడేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కొడంగల్ ముఖ్యమంత్రిగా ఆయన కొడంగల్ని ఏ విధంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందా, మీరేమనుకుంటున్నారు? ఎలా ఉంది పాలన, రేవంత్ రెడ్డి పాలన? సో ముందుగా 3D టీవీ ఛానల్కు కొడంగల్కు వచ్చేసినందుకు స్వాగతం. ఇక్కడ మా కొడంగల్ ప్రాంతము అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతంలో మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక మారుమూల ప్రాంతం, కర్ణాటకకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అభివృద్ధి అనేది చాలా నిల్లుగా ఉంది. సో అయితే ఇక్కడ మా ప్రాంతానికి చెందినటువంటి మా ఎమ్మెల్యే రాష్ట్రానికే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఈ 5 ఏళ్లలో అభివృద్ధి అవుతుందని చాలా ఆశతో ఉన్నాము. ఎందుకు అంటే ఇటీవలే ప్రకటించినటువంటి కొన్ని ఈ పథకాలు కావచ్చు, అలాగే మా ప్రత్యేకంగా కొడంగల్కు కొన్ని నిధులు అనేది కేటాయించడం జరిగింది. ఉదాహరణకు ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పి అన్ని కులాలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలను ఒకే దగ్గర ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ పాత కొడంగల్ దగ్గర వాళ్ళు ల్యాండ్ని సేకరించడం జరిగింది. అలాగే దానికోసము ప్రత్యేక అధికారి కూడా పర్యటించి దాన్ని పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మన ఫార్మా హబ్తో పాటు ఎడ్యుకేషన్ హబ్బు, ఫార్మా హబ్బు, సిమెంట్ ఫ్యాక్టరీలు, మెడికల్, ఇలా కొన్ని ఎడ్యుకేషన్ హబ్ తయారు చేయడం కోసము ఒక ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు మాకు అనిపిస్తుంది. సో ఇది చొరవ తీసుకున్నటువంటి ఈ యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను తూచా తప్పకుండా ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తే కనుక ఈ యొక్క కొడంగల్ అభివృద్ధి చెందుతుంది అని మేము ఆశిస్తున్నాం సార్. అయితే ఇక్కడ మనకు ప్రభుత్వము పథకాలు అనేవి కొన్ని ప్రవేశపెట్టింది. అంటే ఎలక్షన్స్కు ముందు మనకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో భాగంగా పథకాలు ఇప్పటి వరకు కొన్ని ఒక్క బస్సు తప్ప మిగతా ఏవి కూడా ఫ్రీ బస్ తప్ప మిగతా ఏవి కూడా అమలు కాలేకపోయినాయి. సో అవుతాయని ఆశతో ఉన్నాము, అని అవుతాయా కావా అనేది కూడా సందిగ్ధంలో ఉంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అనుకున్నటువంటి పథకాలకు ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్కు ఎలాంటి పొంతన కూడా లేదు. సో దీన్ని ఏ విధంగా అయితే సెంట్రల్ సహకారం ఉంటే కనుకనే వీళ్ళు చేయడం కోసము చేసే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు మన ప్రభుత్వం అంటే మన తెలంగాణ ప్రభుత్వం కొంచెం ఆలోచన చేసి ఈ యొక్క అంటే రైతుకు ఉపయోగకరమైనటువంటి పథకాలను మాత్రమే ప్రవేశపెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ఈ రైతు బంధు విషయం లోపల కొంచెం నిదానము లేటుగా పడుతుంది కాబట్టి మా రాష్ట్రంలో మా కొడంగల్లో అయితే జనాలు చాలా కోపంతో ఉన్నారు. సో అయితే ఎందుకు పడుతుంది అంటే దాని ప్రణాళిక ఏందో అర్థం కావట్లేదు. సో గత ప్రభుత్వంలో చాలా స్పీడ్గా రైతు బంధు పడేది, ఇప్పుడేమో రైతు బంధు చాలా లేట్ అవుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రైతు బంధు తీసుకుంటున్నటువంటి కొందరు ఐటీ రిటర్న్స్ కట్టేవాళ్ళు చాలా మటుకు ఎక్కువ అంటే ఉన్న వాళ్ళే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళే లబ్ధి పొందడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం 5 ఎకరాలకు లిమిట్ చేస్తే కనుక అసలు రైతు అనేవాడు
బతుకుతాడు, అసలు రైతుకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. రాష్ట్రంలోనే కావచ్చు, దేశంలోనే కావచ్చు, ఒక హిందూ పార్టీగా ఈరోజు బీజేపీ అవతరించడం అనేది జరిగింది. కాబట్టి ఎందుకు అంటే ఈ కాంగ్రెస్ పైన నమ్మకం ఉన్నప్పటికీ ఒక రామ మందిరం కట్టడం వల్ల దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు యూత్ మాత్రము దాదాపుగా బీజేపీ సైడే ఉండడం జరిగింది. ఎందుకు అంటే మనము ఈ గతంలో చూసినాము, కాంగ్రెస్ పాలన లోపల సెంట్రల్లో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు కొన్ని వేరే ఇతర మతాలకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఒక హిందూ మతానికి సపోర్ట్ చేసినటువంటి పార్టీ లేకపోయిందనే ఒక సందేహం ఉండే. అయితే ఇటీవలే అయోధ్య రామ మందిరం నిర్మించడంతో ఈ హిందువులకు సపోర్ట్గా ఉండే పార్టీ బీజేపీ పార్టీ అని ప్రస్తుతం సమాజంలో ఒక వైరస్ లాగా వ్యాపించిపోయింది. గ్రామాల్లో ఎవరిని అడిగినా సరే బీజేపీ వైపే అనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పాలమూరు పార్లమెంట్కి బీజేపీ క్యాండిడేట్ గెలుస్తాడు, బీజేపీ క్యాండిడేట్ గెలుస్తాడు అనేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ కాంగ్రెస్ పాలన కూడా అంటే మన తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఉంది కాబట్టి మన వంశీచందర్ రెడ్డి కూడా అవకాశాలు ఉన్నాయి, లేకపో అనేది లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ క్యాండిడేట్ డీకేఆర్నే కాకుండా జితేందర్ రెడ్డి ఉంటే కనుక 100కు 100% ఆయన గెలుస్తుందని ఒక నమ్మకం అనేది జనాల లోపల ఉండే. ఈ డీకేఆర్ విషయంలో మాత్రం కొంచెం వెనకడుగు వేసే అవకాశం ఉంది యూత్. అత్యంత వెనుకబడిన కోడంగల్ ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడి బతికేటటువంటి రైతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరి ఇరిగేషన్ ద్వారా ఇప్పుడు ఏదైతే ఎత్తుకొందల పథకం ఉందో దాని ద్వారా మన కోడంగల్కి ఏదైనా అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా? అయితే ఈ ముఖ్యంగా అసలు పూర్తి స్థాయిలో వెనుకబడినటువంటి ప్రాంతం ఏంటంటే కొడంగల్ ప్రాంతమే అని చెప్పి చెప్పుకోవడం జరిగింది మనం ఆల్రెడీ. అయితే ఇక్కడ రైతాంగము ఓన్లీ పంట పొలాలపైన ఆధారపడి మాత్రమే జీవిస్తున్నారు. ఇక్కడ పంటలకు ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు పడలేదు, చాలామంది వలస వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, నారాయణపేట కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, ఈ కోడంగల్ నియోజకవర్గం వరకు 1,00,000 ఎకరాలకు నీరు ఇస్తా అంటున్న ముఖ్యమంత్రి ఇది కనుక 5 ఏళ్లలో చేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డికి తిరుగులేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చాలా మటుకు నీటి ఆధారమైనటువంటి పంట పొలాలే ఉన్నాయి ఇక్కడ. మనకు వర్షాకాలంలో కొన్ని ప్రాంతాలు చూస్తే కనుక చంద్రకల్ ప్రాంతంలో చూస్తే కనుక అక్కడ వాటర్ లేదు ఇప్పటి వరకు. రీసెంట్గా మొన్న గడ్డి కోసం అని చెప్పి చాలామంది రైతులు పశువులకు గడ్డి లేక పశువులు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉంది. సో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, కెనాల్స్ ద్వారా మా ప్రాంతానికి నీళ్లుగాని అందిస్తే చాలామంది రైతులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి చెరువులు ఏదైతే ఉన్నాయో, చెరువులు నింపడం వల్ల చెరువు కింద ఉన్నటువంటి పంట పొలాల ద్వారా రైతు అభివృద్ధి చెందేటటువంటి అవకాశం అనేది ఉంది సార్. మాకు రుణమాఫీ చేస్తలేరు. మా సారే మేము ఓటేసినాము, గెలిపిస్తున్నాం. మాకు రుణమాఫీ చేసింటే మంచిగా ఉంది. కానీ మొత్తం ఇక్కడైతే ఫస్ట్ క్లాస్ చేసిండు, కానీ ఏమి ఇదైతే లేదు. మాకు రైతు బంధు 5 ఎకరాల వరకు పడితే 5 ఎకరాల కాడికి ఉన్నాం. ఎంపీ ఎలక్షన్లో ఓటు ఎవరికి వేస్తారు? కాంగ్రెస్కి వేస్తాం. ఎవరు కాంగ్రెస్ నుంచి వంశీచందర్ పోస్టులు అనేది లేవు. పోయిన గవర్నమెంట్ లేదు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వేస్తుందని అంటారు. కానీ ఏమో అవి ఆలోచన చేయమను. ఇప్పుడు ఇక్కడే పెడుతున్నారు అన్ని హాస్పిటల్, మన కాలేజీలు కూడా పెడుతున్నారు సార్. ఈ పోస్టులు కేటాయించమను. తెలంగాణలో మొత్తంలో ఈయనే కాదు, కొడంగల్ తెలంగాణ మొత్తంలో డెంటల్ పోస్టులు అనేది కేటాయించమను ప్రభుత్వం. అది చేస్తే కొంత పిల్లలు బాగుపడతారు. ఎందుకంటే వాళ్ళు లక్షలు పెట్టి చదువుతున్నారు. 4.5 సంవత్సరాలు కోర్సు చేయాలి, డెంటల్ కోర్సు 4 సంవత్సరాలు చేయాలి. చేసి ఇంట్లో కూర్చుంటారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, అమెరికానో లండనో ఎక్కడో వెళ్ళిపోతున్నారు. డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, చదివించడానికే సరిపోయింది సంసారం. ఇప్పుడు నగిరి లేకపోతే పిల్లలు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు, అది ఇబ్బంది అవుతున్నారు. అది ఒకసారి సీఎం దృష్టికి తీసుకపోతే బాగుంటుంది. చాలా ద్వారా అదే ప్రయత్నం చేస్తున్నాము. చేయండి, అది ఖచ్చితంగా చేయండి. కొడంగల్ నుంచి సీఎం కదా, ఇప్పుడు ఎట్లా పాలన మరి సీఎం? ఇక బాగానే ఉంది. ఇప్పుడు పాపం అతంత బడ్జెట్ లేనందుకు మొత్తుకుంటాడు. ఇక బడ్జెట్ వస్తే ఏం చేస్తాడో చూద్దాం. ఇక ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి దేశానికి ప్రధాని ఎవరిని కోరుకున్నారు? మోడీయా, రాహుల్ గాంధీ? ఇక రాహుల్ గాంధీని చేయాలి, 100% చేయాలి. కాకపోతే జనాల మనవ చేయరు, లంచాలు తింటారు, దూరం అవుతారు. ఇప్పుడు న్యాయంగా అయితే చేయాలి. 10 ఏళ్ళు ఇచ్చిన మోదీ సాబ్కు ఈ వీళ్ళకు 10 ఏళ్ళు ఇచ్చి చూస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి సీఎం అవడము కొడంగల్ అదృష్టంగా భావిస్తుంది. ఇంకోటి ఆయన సీఎం గారు యువకుడు. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఏది సాధించాలన్నా పట్టుదలతో సాధించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కొడంగల్ నాకు సీఎం కావడానికి గిఫ్ట్ ఇచ్చింది. కాబట్టి తప్పకుండా ముందు కొడంగల్ తర్వాతనే వేరే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని పదే చెప్తుండు. తప్పకుండా జరుగుతుంది. అందులో మాత్రం ఎటువంటి దూకాలు లేదన్నారు.
సిమెంట్ ఇండస్ట్రీ నేను చెప్పాడు, ఎంబీబీఎస్ కాలేజ్ కానీ ఎడ్యుకేషన్ కానీ తప్పకుండా జరుగుతుంది. ఒక ఏడాది 2 ఏళ్ల లోపల ఇక్కడున్న రేపు మన భవిష్యత్తు కాకుండా మన పిల్లల భవిష్యత్తు ఎడ్యుకేషన్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ తప్పకుండా ఒక ఏడాది 2 సంవత్సరాలు రూపురేపు తప్పకుండా మారుతాయి. అంతే, ఎటువంటి సవాల్ లేదు. ఆయన సీఎం అయింది కాబట్టి ఇక్కడ ఎటువంటి పార్టీ అనేది మిగలదు. కాంగ్రెస్ కాదు, ఓన్లీ రేవంత్ రెడ్డి, ఓన్లీ వ్యక్తిగత రేవంత్ రెడ్డి, పార్టీలకు అతీతంగా సంపూర్ణంగా నియోజకవర్గం. ఎందుకంటే ఆనాడు నవ్వారా వెంకటయ్య సీనియర్ ఎమ్మెల్యే గారు మంత్రి పదవి దగ్గరికి వచ్చి నాగం జనార్దన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. తర్వాత గురునాథ్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున మంత్రివర్గం వరకు వచ్చిన మేము కళ్ళతో చూసినాం, రాజకీయవేత్తగా చెప్తున్నా. ఆయనకు మంత్రివర్గ స్థానం దొరకలేదు. డీకే అరుణకు గద్వాల ఆమెకి ఇవ్వడం జరిగింది. ఈయన అదృష్టం ఉంది కాబట్టి ఒక ముఖ్యమంత్రి అంటే నాటి జోక్ కాబట్టి సంపూర్ణంగా యువకుడు యువనేత కాబట్టి తప్పకుండా డెవలప్మెంట్ జరుగుతుందని ఆకాంక్షిస్తున్నాం. ఆల్ పార్టీ అంటే పార్టీలకు అతీతంగా ఆయనకు సంపూర్ణంగా జీవితకాలం మద్దతు కంపల్సరీ ఉంటుంది. రేవంత్ రెడ్డి కొడంగల్ ఏమైనా అభివృద్ధి పనులు స్టార్ట్ అయినాయి అంటే స్టార్ట్ అయినాయి అంటే శాంక్షన్స్ అయినాయి. ల్యాండ్స్ అంటే మనం ల్యాండ్స్ తీసుకున్నా కానీ ప్రతిపక్షం ఇక్కడ గొడవలు చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నా కానీ ప్రైవేట్ ల్యాండ్కి ఏ డబ్బు ఇస్తామో ఆ డబ్బు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఉద్యోగం ఇచ్చి తీసుకొని డెవలప్మెంట్ చేస్తామని ల్యాండ్స్ రికవరీ అవన్నీ నడుస్తున్నాయి. ప్రత్యేకంగా ఆఫీసర్ని అయితే పెట్టాడు, మీడియేటర్కే కాదు, ప్రత్యేక ఆఫీసర్ ప్రత్యేక జోన్ ఏర్పాటైంది. ఎందుకంటే ఆయనకు టైం లేకుంటుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ 8వ తారీఖు వస్తున్నాడు కదా, 8వ తారీఖు ఫౌండేషన్స్ ఉన్నాయి. ల్యాండ్ ఇబ్బంది చేసి తీసుకున్నా కూడా అనేది ఆయన ఉద్దేశం. అది కూడా కరెక్ట్. గత 50 సంవత్సరాల నుంచి ఇంధనూరు దగ్గర రా మెటీరియల్ 100 సంవత్సరాలకు తగ్గది సిమెంట్ దొరుకుతుంది. ఎన్నోసార్లు నందనం సూర్యనారాయణ ఎమ్మెల్యే ఉండగా మేము కూడా ఎంబడి ఉండి యాజ్ ఏ పిఏగా ప్రచార కార్యదర్శిగా చంద్రబాబు ఎన్ రామారావు పీరియడ్లో చాలా ప్రయత్నాలు చేసినాం. అక్కడ ఎక్కడ ఆంధ్ర పాలకులు ఉన్నారు కాబట్టి, ఆంధ్ర తెలంగాణ ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు ఎటువంటి అభివృద్ధిని ఇక్కడ చేయలేరు. ఏ సీఎం గిట్ట పట్టించుకోలేడు, ఏ మంత్రి పట్టించుకోలేడు, డెవలప్మెంట్ చేయలేడు. ఇప్పుడు అదృష్టానికి రేవంత్ రెడ్డి అయిన సీఎం అయింది కాబట్టి తప్పకుండా ఈ ఇంధనం ప్రాంతం, ఈ ధర్మాపురం అంగడి ఉంటుంది, అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు 1-2 ఏర్పడతాయి. నిరుద్యోగం అనేది ఫస్ట్ ప్లేస్ మన కొడంగల్ నుంచి వెళ్ళిపోతుంది. వలస పోయిన వాళ్ళంతా దగ్గరికి వస్తారు. ఎడ్యుకేషన్ పరంగా పెరుగుతుంది. రేపు మన బయట చదివే పిల్లలు రేపు ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇతరత్ర కాలేజీలు కానీ అన్నిట్లా మన ప్రత్యేక తాలూకా కోటా ఉంటుంది, మీకు కూడా తెలిసి. ఆ కోటా ద్వారా మన ఫ్యామిలీలు అన్నీ బాగుపడతాయి. ఇది మన అదృష్టంగానే భావిస్తున్నాం. అందుకే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ గిట్ట మీరు అడుగుతారు. ఎంపీ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి అన్న కన్నా 1 ఓటు ఎక్కువ వస్తుంది. ఆయన రేవంత్ రెడ్డి అన్నకు ఆ రోజు కొంచెం గవర్నమెంట్ వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారన్న ఆశావాహులు కొద్ది వరకు ఓట్లు డైవర్ట్ అయినాయి. ఇప్పుడు ఏం లేదు, అది సంపూర్ణంగా ఎంపీ క్యాండిడేట్కు రేవంత్ రెడ్డికి కన్నా 32,000 వచ్చింది కదా, 50,000 దాటిపోతుంది సార్ ఖచ్చితంగా. ఏజెంట్లు గిట్ల లేకుండా అక్కడ పార్టీ వేరే పార్టీలకు ఇక్కడ ఏజెంట్లు దొరకరు గ్రామాల్లో. ఖచ్చితం ఇది. ఎందుకు మనస్ఫూర్తిగా ఇది. ఎందుకంటే మన అభివృద్ధిని మనం పాడు చేసుకునే పరిస్థితి తీసుకురాకూడదు. అట్లా ఎవరికైనా ఉన్నా కానీ మేము చెప్తున్నాం బ్లెస్సింగ్, ఎందుకంటే ఇవ్వాలని. ఎందుకంటే మన ఇప్పుడు అభివృద్ధి జరిగేటప్పుడు మనకు అభివృద్ధి కావాలి ఎవరుంటే అట్లా. నాకు పైన వచ్చి మోడీ ఉండాలనుకుంటున్నాను. నాకు ఇక్కడ స్టేట్లో అయితే పర్లేదు. స్టేట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పర్లేదు అన్న. ఆయన పరిపాలన బాగానే ఉంది. ఈ మా కొడంగల్ నుంచి సీఎం కావడం మాకు చాలా సంతోషం. మా ఇలాగానే మా కొడంగల్ డెవలప్ అవుతుంది మాకు ఆలోచన. డెవలప్ చేసింటే బాగుండే. డెవలప్ ఖచ్చితంగా అవుతుంది మాకు నమ్మకం. సార్ సీఎం అయినందుకు, ఎమ్మెల్సీ సీఎం అయినందుకు మాకు కూడా సంతోషం చాలా. దీన్ని బట్టి చూస్తే కొడంగల్ చాలా డెవలప్ అవుతుందని మేము సంతోషిస్తున్నాం. ఇంకోటి సీఎం తెలంగాణ నుంచి కావడం ఆయన మాకు గర్వకారణం. ఇంతకుముందు పరిపాలనలో ఆంధ్ర తెలంగాణ పరిపాలన ఉన్నప్పుడు ఖాళీ ఆంధ్ర వాళ్ళే సీఎం అయ్యేవారు. మన తెలంగాణ నుంచి ఫస్ట్ టైం మన తెలంగాణ బిడ్డ కావడం, కొడంగల్ నుంచి వెనుకబడి కొడంగల్ నుంచి కావడం మాకు చాలా సంతోషం. సరే, మరి ఎంపీ ఎలక్షన్లో ఓటు ఎవరికి? మోడీయా లేకపోతే రాహుల్ గాంధీ? అంటే ఇక్కడ మనకు పార్లమెంటు సంబంధించి కాంగ్రెస్ నుంచి అయితే మన చల్లా వంశేంద్ర గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి మా ఎన్ఎం మనీశ్వర రెడ్డి గారు, కమలా ఏమంటారు మన బీజేపీ నుంచి డీకే అన్న గారు ఉన్నారు. ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? ఈ ఎంపీ పరంగా చూస్తేనేమో మాకు బీజేపీకి వేస్తేనే బాగుంటుంది మా ఆలోచన. ఎందుకంటే మోదీ నుంచి మా ఇండియా చాలా డెవలప్ అయింది. ఇండియా నంబర్ 1 అయింది మోదీ నుంచి. ప్రపంచంలో నంబర్ 1 మోదీ. విలువ ఇండియా ప్రధాని అంటే విలువ ఇస్తుంటారు అందరూ. అందుకని ఎంపీ మాత్రం బీజేపీ వేస్తేనే బాగుంటుంది నా ఆలోచన. రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నందుకు మనకు అదొకటి ప్లస్ కొడంగల్. దేని గురించి అంటే ఎక్కడ సీఎం క్యాండిడేట్ ఉంటే ఆ నియోజకవర్గం ఎంతో డెవలప్ అయినాయి ఉన్నాయి.
కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు ఆ ఛాన్స్ మనకు వచ్చింది కొడంగల్కు. కాబట్టి ఈ 2 సంవత్సరాలలో డెవలపింగ్ అవుతుంది. ఫండ్స్ కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, నిన్న వచ్చారు, మాట్లాడారు ప్రెస్ మీట్లో. మళ్ళీ 8కు వస్తున్నారు. ఇంకా ఏమైనా కావచ్చు. ఫండ్స్ అయితే రిలీజ్ అయినాయి. కాకపోతే ప్లేసులు చూస్తున్నారు. ప్లేసులు చూసిన తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ 2 సంవత్సరాల తర్వాత ఎంత డెవలప్ అయింది, ఇంకా ముందట ఎంత అవుతుంది అనేది కూడా అంచనా వేసుకోవచ్చు పబ్లిక్. ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ కానీ కాలేజెస్ కానీ వస్తే వ్యాపారాలు చాలా బాగా పెరుగుతాయి. కాబట్టి ఉపాధి ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. కాబట్టి బిజినెస్ల పరంగా చాలా డెవలప్ అవుతుంది. ఎంపీ ఎలక్షన్లో ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? మోడీ అంటున్నారు కదా, ప్రస్తుతం కాంగ్రెస్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మనం తీసేయకూడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ నుంచి సీఎం చేయవచ్చిందంటే మన దగ్గర ఉంది. కాబట్టి ఆయన మాట తీసేయొద్దు. ఎందుకంటే ఆయన మాట తీసేస్తే ఆయనకు మనం ఆయన వాల్యూ తగ్గించినట్టు. నిన్న కూడా చెప్పింది. అదే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, తర్వాత జాబులు దొరుకుతాయని చెప్పేసి కానీ, ఎత్తిపోతున్న పథకం కానీ, సిమెంట్ ఫ్యాక్టరీ గురించి చెప్పారు కదా. అది ఈసారి ఎంపీ ఎలక్షన్లో ఓటు ఎవరికే పోతున్నాయి? ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అందులోనే. దేశానికి కాంగ్రెస్ చేస్తారు అంటే దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ కోరుకుంటున్నారా, మోడీ కావాలనుకుంటున్నారా? మేము వేస్తాం పబ్లిక్ నేనైతే కాంగ్రెస్ చేస్తాను. చెప్పడానికి రాదు. అన్ని స్కీములు ఇప్పుడైతే 5కు 4 దగ్గర అమలైనాయి, నడుస్తుంది. ఇంకా మనం ఇంకా ఫ్యూచర్ 6 నెలలు కానీ ఇట్లా అయితే పనుల గురించి మనం మాట్లాడితే బాగుంటుంది. ప్రస్తుతానికి నడుస్తుంది అని సిమెంట్ ఫ్యాక్టరీ, మెడికల్ కాలేజీ, కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని కొడంగల్కి మస్తు తీసుకొస్తున్నాడు. కొడంగల్ ఇప్పటికీ గత 3 సంవత్సరాలు అయితే దాని డెవలప్ గురించి మనం మాట్లాడితే గట్టిగా ఉంటాం. మరి ఎంపీ ఎలక్షన్లో ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? ఎంపీ అంటే మేము కాంగ్రెస్కి వెళ్తాం. ఓటు ఎవరికి ఇస్తారు? కాంగ్రెస్, బీఆర్ఎస్? ఎందుకు కాంగ్రెస్ ఎందుకు ఇస్తారు అనుకుంటారు? రేవంత్ రెడ్డి గురించి చేస్తాం. అతను చేయమైంది కదా మాకు. అతను ఇప్పుడు మంచి పనులు చేస్తా. యూనియన్లో దళిత బంధు రాకపోయా, రాకపోయా మాకు. మా ఊళ్ళో ఒక్క లేదు, అది రాలేదు, ఇవ్వలేదు. ఇప్పుడు వేసేది చాలా కాంగ్రెస్. కొడంగల్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి కదా, ఎటువంటి పాలన ఆయన? పాలన బాగా చేస్తున్నాడు. అతను ఇప్పుడు కొత్తగా ఉన్నాడు. ఇంకా పనులు అతనికి రాలేదు కదా, చేస్తాడు. రాను నిన్న కూడా చెప్పిండు, మీటింగ్లో చెప్పిండు, పేపర్ చెప్పిండు. పేపర్ చేస్తాడు తాత్పరం. ఇప్పుడు ఎగ్దాం అలాగే అవుతాం, కుండ చేట నేను అలాగే అవుతాం. అలాగైనప్పుడు అప్పుడే కూరగాయలు పోయి మంట అన్నీ కుదురుతాయి. ఓ సంసారం అలాగే అన్నదంలో అలాగే అయినప్పుడు ఓటి తెచ్చుకుంటాం. ఓటి తెస్తాడు అతని.